ఐఎమ్ అనౌన్సింగ్ టుడే. కొంతమంది రాస్తున్నారు పేపర్లో కూడా, ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు, కలెక్టర్స్కి అదే పని జరిపోయింది, దీనివల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్, డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్. యూ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుని తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి, భాస్కర్ని అడగండి, యూ విల్ గివ్ ఆల్ రిపోర్ట్స్. సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్. దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ. అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు. కాబట్టి ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు చేంజ్ దాట్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మొత్తం ఆర్టీజీసీ? October end, sir. Is a contractor said that October end he'll complete, sir. అక్టోబర్ ఎండ్కి నవంబర్ 1st ఆపరేషన్ విత్ ఆల్ 13 ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని కూడా ఇస్తాం ఆ సెంటర్కి. బెస్ట్ ఫెలో హూ ఈజ్ టెక్నాలజీ ఉండేవాళ్ళని ఆ ఏరియా ఆపరేషన్ కోసం ఒక గ్రూప్ 1 సర్వీస్ని ఇస్తాం. మీరు అది కూడా రాసుకొని అది కూడా పెట్టేద్దాం. అదే సమయంలో ఇంకొక పక్కన ఆర్టీహెచ్ కూడా ఇప్పుడే మీకు చూపించారు. అందులో చూపించిన దాంట్లో మీరు చూస్తే 3 ఇండస్ట్రియల్ లీడ్గా ఉంటారు. 1 to 3 ఎక్కువ వద్దు, ఇక్కడ 100 మెంబర్స్గా ఉంటారు. సెకండ్ 3 ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పార్ట్నర్స్, 1 బ్యాంకర్ ఇన్ఛార్జ్, జోనల్ ఇన్ఛార్జ్ బ్యాంకర్ కూడా చెప్పాం. దే ఆర్ ఆల్సో విల్లింగ్ టు పార్టిసిపేట్. ఒక బ్యాంకర్ ఉంటాడు. దెన్ పక్కనే ఇంకొక పక్కన చూస్తే మెంటరింగ్ అండ్ ఆల్సో వెంచర్ క్యాపిటల్, అది కూడా మీరు పెట్టాలి. ఇవన్నిటికీ మ్యాపింగ్, ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ మ్యాపింగ్ జరగాలి. ఇది అయిన తర్వాత జిల్లా లెవెల్లో కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జోన్లో ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వెళ్ళాలంటే మీటింగ్కి వెళ్తారు. కానీ జిల్లా వరకు యు ఆర్ క్రియేటింగ్ 1 సెంటర్. మీ జిల్లాలో ఎవరైతే బెస్ట్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు పెట్టుకోండి, ఎవరైతే బెస్ట్ నాలెడ్జ్ పార్ట్నర్ యూనివర్సిటీ ఉందో వాళ్ళు పెట్టండి. అదే సమయంలో జిల్లా బ్యాంకర్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ బ్యాంకింగ్ మీకు ఇది ఉంది, మాకు ఎస్ఎల్బిసి మరిగా డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్, అతన్ని లీడ్ పార్ట్నర్గా అతను పెట్టండి. అది పెట్టి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేయండి. మీరు కూడా అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీకి లింక్ చేయండి. కాన్స్టిట్యున్సీకి లింక్ చేసి 7 మెంబర్స్ అక్కడ ఉంటారు. ఆ క్లస్టర్లో 7కి ఏమి వస్తాయో అన్నీ కూడా పెడతాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ మోటివ్. ఒకప్పుడు నేను పదే చెప్పేవాడిని, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, 25 years, ఆల్ ఓవర్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీ. ఓన్లీ 1 డెసిషన్, దట్ ఈస్ 1 పబ్లిక్ పాలసీ. టుడే దిస్ ఈజ్ 1 పబ్లిక్ పాలసీ. నెంబర్ 1 కమ్యూనిటీ కావాలంటే ప్రతి ఒక్కరూ ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, న్యూ థింకింగ్ రావాలి, ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. ఏదో డ్రైన్ చేస్తాం, మేము వేస్ట్ చేస్తామంటే కుదరదు. కాబట్టి దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్. అల్టిమేట్గా గవర్నమెంట్లో కూడా ఆలోచిస్తున్నాం. ఆల్ ఆఫీసర్స్ భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినట్టు మీరు కూడా రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ కావాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ అయితేనే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటేనే మిమ్మల్ని కూడా ఇది చేయడం. దాన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా తీసుకోమంటున్నాం. కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతా ఉంది. అది కూడా పెట్టుకో మనం ముందుకు పోతాం. ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఐటీ. ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. రెండోది, మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్, ఫ్రమ్ అక్టోబర్ 2 months టైం ఇస్తున్నాం. 100% ఫైల్స్ విల్ బి ఆన్లైన్.
ఇంతవరకు జరిగేది ఏంటి? ఆఫ్లైన్, ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం. దెర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా. సో సెక్యూరిటీ, ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు. దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ ఎవ్వరూ మ్యానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏఐ ఈజ్ ప్రజెంట్. ఏఐ నుంచి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్కి వెళ్ళిపోతున్నాం. దీంట్లో క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్కి రావాలి. మీరందరూ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు రాసుకోండి. మనోహర్ సార్, I might sound old fashioned కానండి, బట్ ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ అవర్ పాపులేషన్ స్టిల్ డోంట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ సార్. సో ఇంకా వాళ్ళు ఖచ్చితంగా కాల్ సెంటర్కి చేయాలనే తపనతోటి ఫోన్లు చేస్తూ ఉంటారు సార్. ఉదాహరణకి మాకు 1967 అని కాల్ సెంటర్ ఉంది సార్. యావరేజ్, నేషనల్ యావరేజ్ అబౌట్ 60 calls. We do almost 107 calls a day. సో ఐ రిక్వెస్ట్ యూ, ఈ ఆర్టీజీఎస్లో మొత్తం డేటా అంతా ఉంది కాబట్టి మనం ఒక యూనిఫైడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే సిటిజన్కి మనం ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు సార్. టిల్ వి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ కంప్లీట్ డిజిటల్ మూమెంట్. డెఫినెట్గా టెంపరీగా నీడ్ బేస్డ్, హౌ మెనీ పీపుల్, దట్ ఆల్సో విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. కాల్ సెంటర్ కానీ అదర్ వేస్, అది కూడా ఎగ్జామిన్ చెప్పిన వారు ఇచ్చిన సజెషన్. దాని సొల్యూషన్స్ యూ ఫైండ్ అవుట్. వన్ ఈజ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాం. కాల్ సెంటర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు వచ్చేది. అక్కడి నుంచి మిస్లీడ్ అయ్యేవాళ్ళం. కాబట్టి దాన్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి మీరు చెప్పినట్టు టు స్టార్ట్ విత్ అవసరం, వాళ్ళకి చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్. కాబట్టి మళ్ళీ చెప్తాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇది మేము చేయలేమంటే మనకు చేత కాకపోతే చేయలేం, అంతే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 15% గ్రోత్, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. Sir, next 1 hour, sir, 12:45 to 1:45, we have revenue earning department, sir, including revenue.